బ్యాక్ టు న్యూస్. విజయవాడ వాసుల మెట్రో కళ దశల వారీగా సాకారమవుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం భూసేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. గన్నవరం నుంచి పెనమలూరు వరకు మెట్రోకు అవసరమైన భూముల గుర్తింపు కోసం రంగంలోకి దిగారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. సిటీ పూర్తయితే దాని ప్రభావం తప్పకుండా విజయవాడపై ఉంటుంది. ఇప్పటికే విజయవాడలో ట్రాఫిక్ సమస్య అధికం. ఈ పరిస్థితుల్లో ముందుగా స్మార్ట్ ప్లానింగ్గా మెట్రో రైలు ప్రతిపాదనలు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది కూడా. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడుతోంది. మెట్రో నడిచే ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. బస్టాండ్, హెచ్సిఎల్, కేసరపల్లి కూడలిలో 12.42 మీటర్ల వెడల్పుతో మెట్రో ట్రాక్ను నిర్మించనున్నారు. ఈ ప్రాంతాల్లో అవసరమైన భూసేకరణపై అధికారులు దృష్టి సారించారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు తొలి దశలో 2 కారిడార్లుగా నిర్మించనున్నారు. మొదటి కారిడార్ పిఎన్బిఎస్ నుంచి గన్నవరం వరకు 26 కిలోమీటర్లు, రెండో కారిడార్ పిఎన్బిఎస్ నుంచి పెనమలూరు వరకు 12.4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. మొత్తంగా 38.4 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించి ఆ లైన్లో 34 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రణాళిక ఉంది. రెండో దశలో మెట్రో రూట్ను మరో 27.75 కిలోమీటర్లు విస్తరించనున్నారు. ఈ 2 దశలు కలిపితే మొత్తం 66.15 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రయాణించనుంది. మొదటి దశకు 11,009 కోట్ల రూపాయల అంచనా వ్యయం వేశారు. ఇందులో 1152 కోట్లు ప్రత్యేకంగా భూసేకరణ కోసం కేటాయించారు. ప్రస్తుతం 91 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూముల్లో కృష్ణా జిల్లాలో 70.95 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 11.71 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూములు కలిపి 6 ఎకరాలుండగా 75 ఎకరాలు ప్రైవేట్ భూములున్నాయి. ఈ భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోవైపు అధికారులు క్షేత్రస్థాయి కసరత్తు ప్రారంభించారు. ఈ మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం మరింత ఆధునికంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. హైవే మీదుగా మెట్రో ట్రాక్ ఏర్పాటు చేయనుండడంతో వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని అధికారులు యోచిస్తున్నారు. అందుకే దీన్ని డబుల్ లేయర్ మెట్రోగా నిర్మించనున్నారు. రామవరపాడు వద్ద ఫ్లైఓవర్పై మరో ఫ్లైఓవర్, దాని మీద మెట్రో లైన్ నిర్మాణం జరుగుతుంది. ఇది దేశంలోనే చాలా అరుదైన మోడల్గా నిలవనుంది. విజయవాడతో పాటు వైజాగ్ మెట్రో ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ 2 నగరాల్లో మెట్రో నిర్మాణానికి మొత్తం 42,362 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది. ఈ మెట్రో పూర్తయితే విజయవాడ నగర రూపురేఖలే మారిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.